రీసెంట్ టైమ్స్ గురించి ఇప్పుడు అండ్ హ్యాపెనింగ్ థింగ్స్ గురించి చూస్తుంటే దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. పీపుల్ షుడ్ నో హూ ఆర్ క్వాలిఫైడ్ అండ్ హూ ఆర్ నాట్. ఎగ్జాక్ట్లీ. So I am a post MBBS and a dermatologist, qualified dermatologist who has done MD dermatology, and so here I am. You have to look for things like dermatology with MD or DDVL who can treat your hair, skin, nails also. Most of the people doesn't know about it. యా, Yes, these three we take care of dermatologist as a dermatologist. దట్స్ సో నైస్. అయితే పర్సనల్గా ఫస్ట్ నా క్వశ్చన్తో మొదలు పెడతాను. Sure. నెయిల్స్ చాలా డ్రై అయిపోయి జస్ట్ ఇలా అనగానే విరిగిపోతున్నాయంటే అర్థం ఏమిటి? అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెల్ నెయిల్స్ అలా డ్రై అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దే మైట్ బీ సంథింగ్ కాల్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోస్ట్ కామన్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు నెయిల్స్. దే మైట్ బీ ఎక్కువ వాటర్లో పని చేయడం, ఉమెన్ హౌస్ వైఫ్ ఎస్పెషలీ వాటర్లో ఎక్కువ పని చేయడము, and that moisture there on the nails, and some deficiencies might also cause your dryness like that, like iron deficiency we have to look for. Some other nail possibility infections like, so ivanni rule out chesukovalante you have to have a proper dermatology inspection. Yes, and then on that, on top of it, we have to rule out certain deficiencies also. టెస్ట్లు చేయించుకోవాలి, డర్మోస్కోప్తో చూడాలి. Then we'll find out the exact reason and then get treated for that particular condition. రైట్. అంటే నవే డేస్ మనకి జెల్ నెయిల్ పాలిషెస్ అనండి, Right. లేదంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనండి, ఇవి పెట్టుకోవడం వల్ల క్యూటికల్స్ కూడా దెబ్బతింటున్నాయి. నెయిల్ పైన లేయర్ కానీ లేదంటే నెయిల్ హెల్త్ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది అని పాపం పార్లర్కి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, మ్యామ్ రిపీటెడ్గా మీరు చేస్తే నెయిల్ చాలా దెబ్బతింటుంది అని. Yes. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకునే వాళ్ళకి, జెల్ పాలిష్లు వేసుకునే వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా వాళ్ళు దాన్ని వేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, అలా రిపీటెడ్గా జెల్ పాలిష్ల కంటే ఎవ్రీ 3 months, ఎందుకంటే దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ గ్లూ విచ్ స్టిక్స్ ఆన్ టు ద నెయిల్ అండ్ దెన్ ఎక్స్టెన్షన్స్ పెడతారు. సో అలా పెట్టినప్పుడు అవి బ్రిటిల్ అయిపోయి దెల్ బి ఈజీలీ యాక్సెసిబుల్ టు మల్టిపుల్ మైక్రోబ్స్ and they can enter into the nail, and then it happens infections gaani manaki nail breakage gaani ivanni aituntayi annamata. So that's how the cuticle is very important. Paina nail ni manam ela aithe like kaapadukovalante at least you have to postpone your gel nail polish extensions especially for about at least 3 to 6 months ko okasari chepichukodam is a better option rather than going it for every fortnight or every month or something like that. Manamu 3 to 6 months gap ichukoni ante compulsory aithe, or else it's better to skip it. ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టినప్పుడు కానీ జెల్ పాలిష్ అప్పుడు కానీ బ్లూ లైట్ కింద వాటిని డ్రై అవ్వడం కోసం పెడుతూ ఉంటారు కదా. That's a really good question also. And blue light ఇప్పుడు మనకి same like as we tell you sunscreen is very important for the face and all, and blue light కింద పెట్టినప్పుడు కూడా మన నెయిల్స్, మన స్కిన్ కూడా అలాగే ఎక్స్పోజ్ అవుతుంది ఆ లైట్. This is very like it's not good for your skin and nails here. So that's why we tell you that sunscreen apply చేసుకుని పెట్టుకోండి, or they have to offer us a glove there after applying some moisturizer or anything. Gloves ఇంతవరకు వేసుకుని then like ఆ బ్లూ లైట్ కింద పెట్టండి అని చెప్తాం. రైట్. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను ఎక్కువ చూస్తున్నానంటే రెడ్ లైట్ క్యాప్స్. ఇస్ ఇట్ రియల్లీ వర్క్స్ అండి? Is it really? And yes, it helps your stimulation of your hair follicle to a extent అండి. దాని మీద స్టడీస్ అయ్యాయి అండ్ దెర్ ఆర్ సో మెనీ పబ్లికేషన్స్ ఆల్సో. దట్స్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ పాపులర్ నవ్ డేస్. లిటిల్ బిట్ ఆఫ్ హెయిర్ స్టిమ్యులేషన్ అయితే ఉంటుంది. దట్స్ వై ఇవి ఇన్ క్లినిక్స్ ఆల్సో సమ్టైమ్స్ వీ అడ్వైజ్ టు గెట్ దట్ ఆ పీరియడ్ ఆఫ్ పిఆర్పి జిఎఫ్సికి మధ్యలో ఉన్న పీరియడ్ కూడా వీ కీప్ దట్ హెయిర్ క్యాప్స్ or hair light for couple of, I mean at least of 15-20 minutes which stimulates. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ప్రతిరోజు తలకి కొబ్బరి నూనె పెట్టడం, వారంలో 2 రోజులు తలంటు పోసుకోవడమే కుంకుడుకాయతోటి లేదా మెంతిపిండో లేకపోతే మన మందార పూల ఆకులతోనూ మిక్స్ చేసి తలంటుకోవడం అనేది నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నా పుట్టినప్పటి నుంచి. మా నాన్నగారి హెయిర్ ఇప్పటివరకు వైట్ హెయిర్ రాలేదు, మా అమ్మగారిది పూర్తిగా వైట్ అవ్వలేదు. వాళ్ళందరూ 60s 70s ఉన్నారు, మేము మాత్రం హెయిర్ డైల్ వేస్తున్నాం.
సో ఇప్పుడేమో డాక్టర్లు కొబ్బరి నూనె రాయకండి, లేదు అంటే హెయిర్ కలర్కి వెళ్తేనేమో హెయిర్ వాష్ చేస్తే హెయిర్ కలర్ పోతుందేమో, హెయిర్ కలర్ ప్రొటెక్టెడ్ షాంపూలు. సో దీని అంతటిని చూస్తే మళ్ళీ వీ నీడ్ టు గో బ్యాక్ టు ద రూట్స్ అనే థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? మీరే చెప్పారు, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మా గ్రాండ్ పేరెంట్స్ మా పేరెంట్స్ అన్నారు. సో అప్పుడుండే లైక్ పొల్యూషన్ కానీ అప్పుడుండే అట్మాస్ఫియర్ వాట్ ఈస్ ఇట్ రైట్ నౌ అనేది మీరు ఎంత డిఫరెన్స్ ఉందో, ద ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్, యూవీ ఇండెక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ రైట్ నౌ. ఓకే, సో అండ్ అప్పట్లో ఉండే ఫుడ్ ఎక్కడ నుంచి మనకి వచ్చేది ఇప్పుడు ఆల్ ఫార్టిఫైడ్. సో ఇట్స్ లైక్ అంత పొల్యూషన్, అంత చేంజెస్ వచ్చినప్పుడు we see a lot of changes right now. ఇప్పుడు 20s బిలోనే వైట్ హెయిర్ చూస్తున్నాం, ప్రీమెచ్యూర్ కెనైటిస్ ఎట్ ఆల్. సో యాజ్ యూ టోల్డ్, ఆయిల్ పెట్టుకునే వాళ్ళు 2 times వాష్. రైట్ నౌ ఆ పొల్యూషన్కి ఏమవుతుందంటే ఎక్కువ సబేషియస్ గ్లాండ్స్, ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి, మన స్కాల్ప్ బిల్డప్ ఎక్కువ అయిపోయి, దాంట్లో ఉన్న ఫంగస్ గ్రోత్ ఎక్కువైపోతుంది. కాబట్టి యాజ్ వీ టెల్ యూ, ఆయిల్ ఈజ్ లైక్ అ ఫుడ్ టు ద ఫంగస్. వీఆర్ జస్ట్ ఫీడింగ్ ద ఫంగస్ రైట్ దేర్. సో అందుకని ఆయిల్ పెట్టకండి, మీకు ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది, మీకు ఆ బిల్టప్ ఎక్కువ అవుతుంది, అండ్ దట్ స్మెల్, ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఇంక్రీజ్ అవుతుంది అని వీఆర్ స్టాపింగ్ యూ టు ఓన్లీ ఫర్ దాట్ రీజన్. సో అండ్ యా, డ్రైనెస్ అది ఉంటుంది, బట్ ఆ ఫ్రిజీనెస్ తగ్గించుకోవడానికి బిఫోర్ యువర్ హెయిర్ వాష్ maybe 1 to 2 hours is fine. That will help your frizziness and all, not your roots. రీసెంట్గా ఒక అకేషన్కి వెళ్తే కొన్ని అకేషన్స్కి జనరల్గా హెయిర్ తీయిచ్చేస్తారు, గుండు కొట్టిస్తారు. తీసినప్పుడు గుండు మీద సమ్ కైండ్ ఆఫ్ ప్యాచెస్, అది డాండ్రఫ్ అని అక్కడికి వచ్చిన కొంతమంది డాక్టర్స్ అనడం జరిగింది. అంటే నిజంగా హెయిర్ లోపల స్కాల్ప్ పైన ఏముంది అనేది మనకు జనరల్గా తెలియదు కదా. సో ఎలా తెలుసుకోవడం? ఓకే, సో ఎలా తెలుసుకోవడం అంటే, యా రైట్ నౌ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయినప్పుడు సో వీల్ సీ మోర్ ఆఫ్, కొంత చిన్న పిల్లల్లో అయితే ప్యాచీ హెయిర్ లాస్ కనిపిస్తుంది, అక్కడ సమ్ పింపుల్స్ లాగా, ఫాలికులైటిస్ లాగా ఉన్నప్పుడు పింపుల్స్, చిన్న చిన్న గ్రోత్స్ కనిపిస్తాయి. సో అవి అండ్ రౌండ్గా ప్యాచెస్, సో ఇవన్నీ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ దెర్ ఈస్ ఆబ్వియస్లీ డాండ్రఫ్ పడడం వల్ల యూ విల్ సీ బ్యాక్ ఇక్కడ అన్ని పింపుల్స్ అవ్వడము. సో అలాంటిది కూడా ఎక్సెస్ ఆఫ్ ఫోర్ హెడ్ పింపుల్స్. సో ఇవన్నీ చూస్తామన్నమాట. సో దట్ వీ కెన్ అసెస్ దట్ యువర్ బిల్టప్ ఆర్ యువర్ డాండ్రఫ్ ఇస్ మోర్ ఇన్ యువర్ స్కాల్ప్. అలా చూస్తాం. అంటే చాలామంది డాక్టర్స్ చెప్తారంటే మీ స్కిన్ టైప్ ఇదండి అని చెప్తారు. నిజానికి స్కిన్ ఎలా ఉంటే అది ఏ టైప్లోకి వస్తుంది, ఎవరి స్కిన్ టైప్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, డెఫినెట్లీ. స్కిన్ టైప్ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ యాక్చువల్లీ, బట్ వీ జస్ట్ హ్యావ్ టు ఫేస్ వాష్ చేస్తాం కదా, ఫేస్ వాష్ చేసిన ఒక 1 hour వరకు ఏ ప్రోడక్ట్ అప్లై చేయొద్దండి ఫేస్ మీద. దెన్ యూ కెన్ సీ, ఇప్పుడు ఓన్లీ టీ జోన్ అంటే ఫోర్ హెడ్ అండ్ దిస్ జోన్ ఆయిలీ అవ్వడం స్టార్ట్ అయింది అంటే, అండ్ దిస్ పార్ట్ ఇస్ డ్రై, సో yours is a combination skin అని చెప్పొచ్చు. అండ్ ఫుల్ ఫేస్ డ్రై, లిటిల్ ఇచ్చి, లిటిల్ స్కేలీ అలా ఉంది అంటే yours is a dry type of skin. ఫుల్ ఆయిల్ ప్రొడక్షన్ మొత్తం చీక్స్ మీద కూడా ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ ఆయిల్, then it's a kind of oily skin type అని చెప్పొచ్చు. But there's also something called a sensitive skin, which yeah, most of us in this pollution and all will see like little scratchy, itchy, redness అదంతా ఉంటుంది. It's not a skin type basically, but you can see some sensitive faces also. అది కూడా we can like assess with this test. రైట్. ఇప్పుడు సన్ స్క్రీన్ మనం చూస్ చేసుకోవడంలో ఈ 3 types ఆఫ్ స్కిన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో దానికి డిఫరెంట్గా సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ అండి. సో మనం హియర్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఎలా చూస్తామంటే, ఇప్పుడు మనం డ్రై స్కిన్, సో దే నీడ్ లిటిల్ మాయిశ్చర్ టు అలా ఉండాలి కాబట్టి వీ యూజువలీ టెన్ టు గివ్ దెమ్ క్రీమీ బేస్డ్ ఆర్ లోషన్ బేస్డ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అండి. సో ఆయిలీ స్కిన్ ఉంది అనుకోండి, సో ఆల్రెడీ వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, అండ్ దాట్స్ వెన్ వీ చూస్ దెమ్ జెల్ బేస్డ్ వాటరీ కన్సిస్టెన్సీ అలా చూసి ఇస్తామండి. సో అండ్ లిటిల్ సెన్సిటివ్, లిటిల్ అలా ఉన్న వాళ్ళకి సెరమైడ్స్ బేస్డ్, సో అలాంటి సన్ స్క్రీన్ వీ యూజువలీ గివ్. కాంబినేషన్ కెన్ డూ ఎనీథింగ్, లైక్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉండేది ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి, సో దాట్ దే కెన్ చూస్ ఆప్ట్ ఫర్.